ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1000 మంది జగన్లు వచ్చినా అమరావతిని ఆపలేరన్న చంద్రబాబు. మావిగన్ ప్రాంతం సిఆర్డీఏ పరిధిలోనే ఉందని స్పష్టీకరణ. జగన్ మావిగన్ జోకర్ అయ్యారన్న షర్మిల. 3 రాజధానుల పేరుతో సొంత ప్యాలెస్లు నిర్మించుకున్నారని ధ్వజం. వైఎస్ మృతి వెనుక జగన్ హస్తముందని బొత్స చెప్పారన్న అచ్చెన్న. అప్రస్తుత విషయాలు ఎందుకని వైసీపీ నేత భావోద్వేగం. బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన జీవన్ రెడ్డి. 3 రోజుల్లో కేసీఆర్ ను కలుస్తానని కేటీఆర్ కు హామీ. రేవంత్ పాలనపై విమర్శలు. మంత్రి పొంగులేటిపై విమర్శలు కొనసాగించిన హరీష్. ఆధారాలు చూపాలన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. చర్చకు సిద్ధమని సవాల్. కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో వెళ్లి విరిసిన ఓటరు చైతన్యం. ఎస్ఐఆర్ నేపథ్యంలో రికార్డు స్థాయి ఓటింగ్. మే 4న ఓట్ల లెక్కింపు. రేపు ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ చర్చలు. హర్ముజ్ను తెరవడం సహా టెహరాన్ డిమాండ్లపై ఇరు దేశాల సమాలోచనలు. లెబనాన్పై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్. హెజ్బుల్లా కీలక నేతను హతమార్చినట్లు వెల్లడి. చర్చలు జరిపే యోచనలో బీరౌట్. జగన్ లాంటి వాళ్లు 1000 మంది వచ్చినా అమరావతి నిర్మాణం ఆగదని సీఎం చంద్రబాబు తేల్చెప్పారు. అమరావతి విషయంలో జగన్ సహా వైసీపీ నేతలంతా సైకోలు మాదిరిగా మాట్లాడుతున్నారని బాపట్ల జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో మండిపడ్డారు. 2027 మార్చి చివరి నాటికి ఎవరూ ట్యాంపర్ చేయకుండా పకడ్బందీగా పాస్ పుస్తకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా సూరేపల్లిలో మీ భూమి మీ హక్కులో భాగంగా రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పాస్ పుస్తకాలను ఎవరూ ట్యాంపర్ చేయకుండా కరెన్సీ నోట్లకు వినియోగించే సాంకేతికతను వాటిలో వాడినట్లు తెలిపారు. రూపాయి కూడా అవినీతి లేకుండా పాస్ పుస్తకాలు అందజేయటమే తమ అభిమతమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తల్లి చెల్లిని కోర్టుకు లాగిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకోకుండా భూ వివాదాలను కుటుంబ సభ్యులు పరిష్కరించుకోవాలని చంద్రబాబు సూచించారు. 2027 మార్చి నాటికి 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాలు పగడ్బందీగా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. మీకు ఇచ్చే పాస్ బుక్ ఎవరు తారుమారు చెయ్యలేరు. కరెన్సీకి ఏ టెక్నాలజీ వాడతామో అదే టెక్నాలజీ మీ పాస్ బుక్ వాడాం. మీ రికార్డు ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. మీ భూమి ఎవడైనా కొట్టేస్తాడనుకుంటే డిజిటల్లో లాక్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చాం. రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా. ఏ రైతు కూడా మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆస్తి అమ్మితే పట్టాదారు పాస్ పుస్తకం అతనికి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో భూ వివాదాలకు స్వస్తి బలగదాం. అమరావతిపై జగన్ విధానం వింతగా ఉందన్న చంద్రబాబు దేశమంతా మద్దతిచ్చిన మావిగనంటూ విచిత్ర వాదన తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చట్టం చేశారు, రాజముద్ర వేశారు. 50 రాజకీయ పార్టీలు, 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. ఒకే ఒక్క పార్టీ, మా తమ్ముడు సైకో పార్టీ. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం గానీ పార్టీని సైకో పార్టీగా తయారు చేశాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. ఆడబిడ్డల గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి ఆడబిడ్డల్ని ఎన్ని అవమానాలు చేశారు. సోషల్ మీడియాలో పెట్టి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు.
ఇలాంటి వాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు అంటున్నారు మళ్ళీ అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. వైసీపీ ముఠాల అరాచకాలు బెదిరింపులు పెరిగాయన్న చంద్రబాబు తీవ్రవాదులు మాదిరిగా ఎక్కడో ఉండి అప్పుడప్పుడు వచ్చి దాడి చేసి వెళ్తున్నారని ధ్వజమెత్తారు. అప్పుడప్పుడు తీవ్రవాదుల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా ఎక్కడో అడవుల్లో ఉంటారు. ఒకసారి వచ్చి అటాక్ చేసి మళ్ళా వెళ్ళిపోతారు. అంటే భయభ్రాంతులు చేస్తారు. ఈయన అంతే, ఎక్కడో ఉంటాడు, అప్పుడప్పుడు వస్తాడు ఇక్కడికి, ఇష్టానుసారంగా మాట్లాడి బెదిరించి మళ్ళా పారిపోతా ఉంటాడు. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం CRDA అంటే అమరావతి పేరు చెప్పడానికే ఇష్టపడిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని సీఎం సూచించారు. స్థానిక అధికారుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చిన ఆయన కొన్ని శాఖల తీరు బాగానే ఉందని, ఇంకొన్ని శాఖలు అలసత్వం వీడాలని హెచ్చరించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ మరణానికి జగన్మోహన్ రెడ్డి కారణమని అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపించారు. వైఎస్ మరణం వెనుక జగన్ హస్తముందని గతంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారన్న అచ్చెన్నాయుడు జగన్ నైజం చూస్తుంటే నాడు బొత్స చేసిన వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తోందన్నారు. ఎలాగైనా సీఎం కావాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డిని మానసిక క్షోభకు గురి చేశారని ఆక్షేపించారు. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండి ఉంటే జగన్ సీఎం కాలేరని అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ హెలికాప్టర్ గల్లంతైనప్పుడు చంద్రబాబు సైతం ఎంతో ఆందోళనకు గురయ్యారని, జగన్ ఏమాత్రం ఆందోళన చెందకుండా తనను సీఎం చేసేందుకు సంతకాలు చేయించారని మండిపడ్డారు. ఆ సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. అందరము ఆందోళన చెందుతుంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్ గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. కానీ ఒక సైకోకి పదవి వ్యామోహం వస్తే పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు, ఈవెన్ పార్టీ వాళ్ళనైనా సరే వదలడని తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు దిగజారి విమర్శలు చేశారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ మరణం గురించి ప్రస్తావిస్తూ బొత్స బోరున విలపించారు. వైఎస్తో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని, తాను ఏనాడు అధికారం కోసం పాకులాడలేదని అన్నారు. రాజకీయాల్లో గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని అచ్చెన్నాయుడికి హితవు పలికారు. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. వాటి కోసం ఈ రకమైన నీచమైన దిగజారుతానని అనుకోలే. నాకేం పర్వాలే, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయన నాకేమి నష్టం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అవసరాన్ని తీసుకొచ్చి నువ్వు పెట్టావు కాబట్టి ఇవాళ ఇది మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి మావిగన్ జోకర్ అయ్యారని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వైఎస్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 3 రాజధానుల పేరుతో రుషికొండను మింగేసి సొంత ప్యాలెస్లు కట్టుకున్నారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. వైఎస్ఆర్ వారసుడినని చెప్పుకోవడం తప్ప ఆయన ఆశయాలకు వారసుడిగా ఏనాడు జగన్ నడుచుకోలేదన్నారు. నిజంగా జగన్కు వైఎస్ఆర్ భావజాలం ఉంటే జలయజ్ఞం ఎందుకు పూర్తి చేయలేదని షర్మిల ప్రశ్నించారు. మాట తప్పం మడమ తిప్పమనే ట్యాగ్లైన్ వాడుకోవడం మినహా ఆచరణ మాత్రం శూన్యమని మండిపడ్డారు. పూర్తిగా మద్య నిషేధం విధిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఓన్లీ క్యాష్ అంటూ కల్తీ మద్యం అమ్మడం మాట తప్పడం కాదా అని నిలదీశారు. వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడిగా ఎందుకు మారారని జగన్ను ప్రశ్నించారు. వైఎస్ఆర్ హయాంలో మొదలైన ఉపాధి హామీ పథకం ఇప్పుడు నిర్వీర్యమవుతుంటే జగన్ నోరు మెదపకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని షర్మిల ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ మంత్రి టి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆహ్వానించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్తో కేటీఆర్ జగిత్యాల జిల్లాకు వెళ్లారు. మార్గ మధ్యలో ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్ను కలిశారు. జీవన్ రెడ్డి చేరిక, పార్టీ ఆవిర్భావ సభ, ఇతర అంశాలపై కేసీఆర్తో చర్చించారు. అనంతరం జగిత్యాల వెళ్లిన కేటీఆర్ జీవన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. జీవన్ రెడ్డిని సాధారణంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో తెలంగాణ తిరోగమన దిశలో నడిచిందన్నారు. బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తుకు పాటుపడవచ్చని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు విసుగు చెందారని కేటీఆర్ తెలిపారు. హామీలు అమలు చేయకుండా అనవసర మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు అధికార మత్తులో, అధికారం ఉందనే అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడుతుండవచ్చు. కేసీఆర్ గారు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా కొట్లాడిన పెద్దల్ని కూడా అవమానించే తీరులో మాట్లాడుతుండవచ్చు. కానీ కాలం ఎన్నటికీ ఒక్కలాగా ఉండదు. అధికారం కూడా ఎన్నటికీ ఎవరిది ఒకరి సొత్తు కాదు. ఈ రాష్ట్రంలో రైతులు, ఈ రాష్ట్రంలో పేదలు తిరిగి వారి మొహంలో చిరునవ్వు రావాలి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, జగిత్యాల జిల్లా ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకొని వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి ఒక పరిష్కారాలు ఏదైతుందో, అభివృద్ధి ఉందో, ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పేర్కొనడం జరిగిందో దాని ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి ఒక అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. నా శేష జీవితం ప్రజా గీతాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు, వారి సూచనకు అనుగుణంగా మీరు ముందుకు వచ్చినందుకు మీకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. బీఆర్ఎస్లో చేరుతున్నా అని చెప్పని నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేశాను. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అవినీతి బురదను సహచర మంత్రులందరికీ అంటించారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్ శివారులోని నాదర్గోల్, బట్టినాగులపల్లి స్టోన్ క్రషర్ల విషయంలో ఆరోపణలపై మంత్రి పొంగులేటి ఇచ్చిన వివరణపై హరీష్ రావు వనపర్తిలో స్పందించారు. పొంగులేటి కంపెనీలో జరిగిన అవినీతిని అధికారులే గుర్తుపట్టారంటూ అసెంబ్లీలో సీఎం, గనుల శాఖ మంత్రి చెప్పినప్పుడు పొంగులేటి ఎందుకు స్పందించలేదని హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రి కంపెనీకి మైండ్ లేదని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని అడిగారు. నాదర్గల్ భూమి ప్రభుత్వ భూమి అయినప్పుడు హైడ్రా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని హరీష్ రావు నిలదీశారు. అంటే నేనొక్కనే అవినీతి పరుణ్ణి కాదు, నా సహచర మంత్రులందరూ కూడా అవినీతి పరులే అని పాపం వాళ్ళందరినీ కూడా తనకంటిన బురద వాళ్ళందరికీ అంటించే ప్రయత్నం చేశాడు. జూపల్లి కృష్ణారావు గారి కుంభకోణాన్ని ఆయనే బయట పెట్టాడు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల టెండర్ల కుంభకోణాన్ని ఆయనే బయట పెట్టుకున్నాడు. బట్టి విక్రమార్క గారి ఆర్థిక శాఖలో బిల్లులు ఇయ్యడానికి పర్సంటేజీల కుంభకోణాన్ని ఆయనే గుర్తు చేశాడు. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాల చిట్టా చదివి, అరే నన్ను ఒక్కనే కాదు నా చుట్టూ ఉండే మంత్రుల కుంభకోణాలను కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినాడు. సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్న జీవన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్పై చేసిన విమర్శలను గుర్తు చేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీలు వేరు కాదని, రేపో మాపో కలిసిపోతాయని జోస్యం చెప్పారు. మంత్రులపై విమర్శలు చేసే బీఆర్ఎస్ నాయకులు ఆధారాలు తీసుకురావాలని మహేష్ గౌడ్ సవాల్ చేశారు. పొంగులేటిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు తీసుకొస్తే గాంధీ భవన్ వేదికగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అటు రేవంత్ రెడ్డిని ఓడించడమే ధ్యేయమని జీవన్ రెడ్డి అనడం కాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జీవన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిన 10 నిమిషాలకే రేవంత్ రెడ్డి ఫోన్ చేశారని తెలిపారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ 14 సార్లు బీఫామ్ ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. గత 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకునిగా, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడమే నా ధ్యేయమని మాట్లాడడం అత్యంత బాధాకరం. 2 సంవత్సరాల్లో పట్టినే రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు మార్పు కోరుకుంటున్నారు? సన్న బియ్యం ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, పేదవాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చినందుకు ప్రజలు మార్పు కోరుకుంటున్నా, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నా, ఎందుకు మార్పు కోరుకుంటున్నారు? వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. 3వ సంవత్సరం చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థులు మోకాళ్లపై నిలబెట్టి ర్యాగింగ్ చేశారని 2వ సంవత్సరం విద్యార్థులు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన యాంటీ ర్యాగింగ్ కమిటీ 3వ సంవత్సరం చదువుతున్న 7 వైద్య విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ర్యాగింగ్ ఘటన వారం క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2వ సంవత్సరం విద్యార్థులు తమను దూషించి వాట్సాప్లో పెట్టారన్న సమాచారంతో సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లు తెలిసింది. సీనియర్, జూనియర్ విద్యార్థులతో మాట్లాడిన కమిటీ ర్యాగింగ్ జరిగిందని తేల్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.
అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వత ఒప్పందంగా మారే దిశగా రేపు కీలక భేటీ జరగనుంది. పాకిస్తాన్ వేదికగా అమెరికా ఇరాన్ ప్రతినిధులు భేటీ కానున్నారు. హర్ముజ్ జలసంధిని తెరవడం, ఇరాన్ డిమాండ్పై కీలక చర్చలు జరపనున్నారు. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ భేటీ కోసం ఇస్లామాబాద్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పాకిస్తాన్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య తొలిదశ చర్చలకు రంగం సిద్ధమైంది. ఇస్లామాబాద్ లో జరిగే ఈ భేటీలో ఇరు దేశాల నేతలు శాశ్వత శాంతి దిశగా చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో పాల్గొనే అమెరికా ప్రతినిధుల బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహించనున్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళిక ఆధారంగా జరగనున్నాయి. ఇరాన్పై ఆంక్షలు ఎత్తివేత, భవిష్యత్తులో దాడులు జరగకుండా హామీ, హర్మోజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగాలన్న డిమాండ్, ఇరాన్ అణు క్షిపణి కార్యక్రమాల భవిష్యత్తుపై చర్చలు జరిగే అవకాశం ఉంది. తాత్కాలిక కాల్పుల విరమణను శాశ్వత శాంతి ఒప్పందంగా మార్చేందుకు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. శాంతి చర్చలకు మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే సౌదీ అరేబియా, కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సంప్రదింపులు జరిపింది. చర్చల దృష్ట్యా ఇస్లామాబాద్ అంతటా పాక్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే అమెరికా భద్రతా బృందాలు ఇస్లామాబాద్ చేరుకుని ఏర్పాట్లను సమీక్షించాయి. శాంతి ఒప్పందం అమలు చేసే వరకు అమెరికా సైన్యం ఇరాన్ సరిహద్దుల్లోనే ఉంటుందని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బందితో పాటు అదనపు మందుగుండు సామాగ్రి, ఆయుధాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికే బాగా బలహీనపడిన శత్రువును అవసరమైతే పూర్తిగా నాశనం చేయటానికి సిద్ధమని హెచ్చరించారు. అయితే ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించే అవకాశం చాలా తక్కువ అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు ఒప్పుకోబోమని, హర్మూజ్ను తెరవాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. అటు హెజ్బొల్లాపై దాడులు ఆపాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. వారిపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే బలమైన ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘాలిబాఫ్ హెచ్చరించారు. తాత్కాలిక ఒప్పందం లెబనాన్ కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. అయితే దీనిని అమెరికా, ఇజ్రాయెల్ ఖండిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంపై యుఏఈ మండిపడింది. అత్యంత కీలకమైన నౌకాయాన మార్గాన్ని ఆయుధంగా మార్చుకోవటాన్ని అంగీకరించబోమని యుఏఈ ప్రభుత్వ రంగ చమురు సంస్థ సీఈఓ సుల్తాన్ అల్ జాబర్ స్పష్టం చేశారు. ప్రతి నౌక ఎలాంటి షరతులు లేకుండా ఈ మార్గంలో ప్రయాణించే హక్కు ఉండాలన్నారు. నియంత్రించే హక్కు ఏ దేశానికి లేదని పేర్కొన్నారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదన్న ఇజ్రాయెల్ ఆ దేశంపై విరుచుకుపడుతోంది. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే బీరూట్లో రద్దీగా ఉండే వాణిజ్య నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. గత 24 గంటల హిజ్బుల్లా కీలక నేత సహా 70 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని, ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర ప్రతిఘటన ఉంటుందని ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. హెజ్బుల్లా కీలక నేత నయీం అనుచరుడు హతమయ్యాడని తెలిపారు. అందుకు సంబంధించిన దృశ్యాల్ని విడుదల చేశారు. ఈ దాడిలో అనేక భవనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. మరోవైపు బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 200 మందికి పైగా చనిపోయారని, 1000 మందికి పైగా గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. పరిస్థితి చేయి దాటకముందే ఇజ్రాయెల్తో నేరుగా చర్చలు జరపాలని లెబనాన్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఉద్రిక్తతలు ప్రాంతీయ యుద్ధానికి దారితీయకుండా దౌత్యపరమైన పరిష్కారం కోసం లెబనాన్ యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిలో తాము అమర్చిన సీమైన్స్ నుంచి నౌకలు తప్పించుకునేందుకు ఇరాన్ సైన్యం ఐఆర్జీసీ ఒక మ్యాప్ను రూపొందించింది. హర్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించాలనుకునే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ ఇరాన్ అధికారిక మీడియా ఈ మ్యాప్ను విడుదల చేసింది. ఒమెన్ సముద్రం నుంచి వచ్చే నౌకలు లారక్ ద్వీపానికి ఉత్తరం వైపు నుంచి ప్రయాణించి పర్షియన్ గల్ఫ్ వైపు సాగాలని ఆ మ్యాప్ సూచిస్తోంది. అవతలి వైపు నుంచి వచ్చే నౌకలు పర్షియన్ గల్ఫ్ నుంచి బయటకు వచ్చి లారక్ ద్వీపానికి దక్షిణం వైపుగా ప్రయాణిస్తూ ఒమన్ సముద్రం వైపు వెళ్లాలని సూచించింది. రివల్యూషనరీ గార్డుకు అత్యంత సన్నిహితంగా ఉండే తస్నిం వార్తా సంస్థ, ఐఎస్ఎన్ఏ వార్తా సంస్థ ఈ మ్యాప్ను ప్రచురించాయి. మ్యాప్లో ఒక పెద్ద వృత్తం గీసి పర్షియన్ భాషలో ప్రమాదకర ప్రాంతమని పేర్కొన్నారు. సరిగ్గా ఆ వృత్తంలోనే రివల్యూషనరీ గార్డ్ సీమైన్స్ అమర్చినట్లు తెలుస్తోంది. పోలీసుల చేతకానితనం వల్లే సోషల్ మీడియాలో అసభ్యకర, అవమానకర పోస్టులు పెడుతూ కొందరు పేటరేగిపోతున్నారని ఏపీ హైకోర్టు మండిపడింది. వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి తనపై జారీ చేసిన లుకట్ సర్క్యులర్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని, విజయవాడలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారంటే ఎంత ధైర్యం ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల అసమర్థత వల్ల ఇలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతోందని, వాస్తవం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్న, రాష్ట్ర ప్రజలనా అంటూ ప్రశ్నించింది. ఉల్లంఘనలకు పాల్పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలన్నా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలన్నా
చట్టం, కోర్టులంటే భయం కలిగేలా పోలీసుల చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. సామాజిక పోస్టుల ద్వారా ముఖ్యమంత్రిని అవమానించడం అంటే 5 కోట్ల ఆంధ్రులను అవమానించడం కాదా అని హైకోర్టు నిలదీసింది. సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడే హక్కు, పోస్టులు పెట్టే అధికారం ఎవరిచ్చారంటూ మండిపడింది. ఎవరైనా సరే ఇలాంటి పోస్టులు పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా ప్రతిష్టను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని హెచ్చరించింది. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. 17.33 కోట్ల రూపాయలతో అంతర్వేదిలో నిర్మించిన మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఓఎన్జీసీ నిధులు 5 కోట్లతో 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ప్రజల జీవితాల మార్పు తీసుకురావడమే నిజమైన అభివృద్ధి అని పవన్ వివరించారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తా ఉంది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాల లక్ష్యంతోనే ముందుకు తీసుకెళ్తున్నామని. అంతర్వేది లాంటి పవిత్ర భూమిలో అభివృద్ధి ఆధ్యాత్మికతతో కలిసి నడవాలి. ఈ ప్రాంత అభివృద్ధికి, రాజోలు నియోజకవర్గ అభివృద్ధికి బలమైన సంకల్పంతో పనిచేస్తాం. సెల్ఫీ సరదా 3 ప్రాణాలు బలిగొంది. ఆడుకునేందుకు వెళ్లిన 3 బాలికలు జలపాతంలో ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయిన ఘటన అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలో చోటు చేసుకుంది. జంబు వలసకు చెందిన త్రిష, రత్నకుమారి, పవిత్ర, అంజలి మూలగుమ్మిలో ఉన్న జలపాతానికి వెళ్లారు. జలపాత అందాలను సెల్ఫీలో బంధిస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయారు. ప్రవాహ ఉధృతికి నీటిలో కొట్టుకుపోయారు. త్రిష, రత్నకుమారి, పవిత్ర అక్కడికక్కడే మృతి చెందారు. అంజలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి నుంచే సైబర్ నేరగాళ్లు ₹1,00,000 కాజేశారు. ఆదివారం ఉదయం పల్లా రాజేశ్వరరెడ్డికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి వికసిత భారత్ పథకం కింద ₹10 లక్షల వరకు రుణాలు మంజూరు చేసే అవకాశం ఉందని చెప్పాడు. జనగామ నియోజకవర్గంలో అర్హులైన 40 మంది జాబితా పంపిస్తే వెంటనే రుణాలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యేకి వివరించాడు. దరఖాస్తుకు 2,500 చొప్పున మొత్తం ₹1,00,000 పంపాలని కోరగా పల్లా రాజేశ్వరరెడ్డి వెంటనే ఫోన్పేలో డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే హైదరాబాద్ జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేరళ, అస్సోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. కేరళలో సాయంత్రం 5 గంటల వరకు 75% పోలింగ్ నమోదైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కన్నూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువాయూర్ దేవస్థానం పాఠశాలలో కేంద్ర మంత్రి సురేష్ గోపి ఓటు వేశారు. ఎర్నాకులంలోని కేసరి ప్రభుత్వ కళాశాలలో ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అభ్యర్థి విడి సతీశన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరువనంతపురంలోనే సినీ నటుడు మోహన్ లాల్ ఓటు వేశారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఎర్నాకులంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సాయంత్రం 5 గంటల వరకు 86.92% పోలింగ్ జరిగింది. సీఎం రంగస్వామి బుల్లెట్ బండిపై వచ్చి దెలార్జ్పేటలో ఓటు వేశారు. మాజీ సీఎం కాంగ్రెస్ నాయకుడు నారాయణస్వామి పుదుచ్చేరిలో ఓటు వేశారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటరు చైతన్యం వెళ్లివరిసింది. సాయంత్రం 5 గంటల వరకు 84.42% పోలింగ్ నమోదైంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గువాహటిలో ఓటు వేశారు. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ జోర్హాట్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 3 చోట్ల మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్లో క్రూరమైన తృణమూల్ కాంగ్రెస్ను గద్దెదించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు పిలుపునిచ్చారు. హల్దియాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మోదీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. టీఎంసీ పాలనలో ఉన్న భయం స్థానంలో భరోసాను తీసుకొస్తామని, ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలకు జవాబుదారీగా చేస్తామని వాగ్దానం చేశారు. టీఎంసీ తొక్కిపెట్టిన అవినీతి, మహిళలపై జరిగిన నేరాల ఫైళ్లను తిరిగి తెరుస్తామని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన నేతలందరినీ జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సౌకర్యాలు నిజమైన పౌరులందరికీ అందుబాటులో ఉంటాయన్న ప్రధాని చొరబాటుదారులను ఈ దేశంలో ఉండనివ్వబోమన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 7వ వేతన సవరణ అమలు చేస్తామని చెప్పారు. వికసిత బెంగాల్ సాధించాలంటే తృణమూల్ను అధికారం నుంచి దించాలని ప్రజలకు సూచించారు. పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికే బీజేపీ కుట్రపూరితంగా ఓటర్ల జాబితా నుంచి 90 లక్షల పైగా పేర్లను తొలగించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర 24 పరగనాల జిల్లాలోని మీనాఖాన్లో జరిగిన బహిరంగ సభలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా మైనారిటీలు, మతువా, రాజ్వంశీ సామాజిక వర్గాల పేర్లు తొలగించారని మమతా ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులైన ఓటర్లందరికీ న్యాయం జరిగేలా తృణమూల్ కోర్టును ఆశ్రయిస్తుందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడేవారని,
వేధిస్తున్నారని, వారిని చొరబాటుదారులుగా ముద్ర వేస్తున్నారని మమత ఆరోపించారు. బెంగాలీ భాషను విదేశీ భాషగా అభివర్ణిస్తూ బెంగాల్ సంస్కృతిని, అస్తిత్వాన్ని బీజేపీ దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు.